కర్ణాటకలో చైనా స్పై పక్షి కనిపించింది. జీపీఎస్ ట్రాకర్తో కనిపించింది ఒక సీగల్ బర్డ్. ఉత్తర కన్నడ జిల్లాలో సీగల్ పక్షి కలకలం రేపింది. కర్వార్లోని ఠాగూర్ బీచ్లో కదలకుండా కనిపించింది ఆ పక్షి. వెంటనే కోస్టల్ పోలీస్కి సమాచారం ఇచ్చారు స్థానికులు. సోలార్ ప్యానెల్ అటాచ్ చేసి ఉంది. అంటే జీపీఎస్ ట్రాకర్కి ఎవరికైనా దొరికితే మెయిల్ చేయాలంటూ సందేశం కూడా ఉంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిందిగా ఈ మెయిల్ కనిపిస్తోంది. వివరణ కోసం ఆ మెయిల్ ఐడిని కాంటాక్ట్ చేస్తున్నారు అధికారులు. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ. మనం విజువల్లో చూస్తున్న ఈ బర్డ్ కర్ణాటకలో దొరికింది. అది చైనా స్పై పక్షిగా దాన్ని నిర్ధారించారు కూడా. ఒక జీపీఎస్ ట్రాకర్తో కనిపించింది ఈ సీగల్ పక్షి. ఉత్తర కన్నడ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది ఈ పక్షి. కర్వార్లోని ఠాగూర్ బీచ్లో కదలకుండా కనిపించింది. వెంటనే అదంతా అనుమానాస్పదంగా ఉందని గమనించిన స్థానికులు కోస్టల్ పోలీసుకు సమాచారం ఇచ్చారు. సోలార్ ప్యానెల్ అటాచ్ చేసి ఉంది ఆ జీపీఎస్ ట్రాకర్కి. అండ్ ఎవరికైనా ఇది దొరికితే మెయిల్ చేయాలంటూ అందులో మెసేజ్ కూడా ఉంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కి చెందిందిగా ఈమెయిల్ గుర్తించారు. ఇక వివరణ కోసం ఆ మెయిల్ ఐడిని కాంటాక్ట్ చేస్తున్నారు అధికారులు. ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది, అందులో ఉన్న వివరాలు నిజమేనా, ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తోంది, ఈ కోణాల్లో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ.